నమస్తే ఐర్లాండ్. ఈరోజు వార్తలు చదువుతోంది ప్రమీల. ఐర్లాండ్ రాజధాని అయిన డబ్లిన్ నగరం నుండి. ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. డబ్లిన్ సహా పలు నగరాల్లో రహదారుల దిగ్బంధం, రవాణా సేవలకు అంతరాయం, ఇంధన కొరతపై ఆందోళనలు. ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. వాతావరణ హెచ్చరికలు, భారీ వర్షాలు, బలమైన గాలులు వచ్చే సూచనలు. ఇప్పుడు వార్తల వివరాలు. ఇంధన ధరల పెరుగుదలపై ఐర్లాండ్లో దేశవ్యాప్తంగా నిరసనలు ముదురుతున్నాయి. రైతులు, ట్రక్ డ్రైవర్లు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. డబ్లిన్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో రహదారులు దిగ్బంధించడంతో ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమైంది. ప్రజలు ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంధన డిపోలను నిరసనకారులు అడ్డుకోవడంతో కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరత ఏర్పడే అవకాశంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అత్యవసర సమావేశాలు నిర్వహిస్తోంది. వాతావరణ విషయానికొస్తే ఇటీవల తుఫానుల అనంతరం మరోసారి భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. క్రీడలలో ఐర్లాండ్ మహిళల రగ్బీ జట్టు నాయకత్వంలో మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త నాయకత్వంపై ఆశలు